ఏ బుడకపోతా ఈ చెట్ల కింద కూర్చున్నా గాని గిన్ని చెట్లు ఉన్నట్టే గాని ఒక కొమ్ము ఊతలేదు. అగో ఇది ఇంట్లో లేకుంటే పోయినట్టు ఇంట్లో ఎవ్వరు లేరేంది? ఓ వర్షి అక్కడ కూర్చున్నావేందే? ఇక్కడ కూర్చోకపోతే ఏం చేయాలి? ఇంట్లో ఫ్యాన్ వేస్తే రేకుల దగడొస్తాను, అందుకనే చెట్ల కింద చల్లగా ఉంటుందని చెట్ల కింద వచ్చి కూర్చున్నా. ఇక్కడ కూర్చుంటే కూడా ఏం లాభం లేదు, ఒక్క కొమ్ము ఊతలేదు, గాలి వత్తలేదు. అవునా? ఇంట్లో మీ అవ్వ బాపు లేరు కదా, పెయిల్లా? ఆ పొయ్యిళ్ళు పోకపోతే ఉంటారా? వచ్చిన సందిని వాళ్ళకం నచ్చకపోయిర్రిగా. అగో నేనేమన్నానే, నా వాళ్ళకం వాళ్ళకేం నచ్చలే. నచ్చలే అంటే ఏం చెప్పాలి? నిన్న మా అవ్వుని బాప వచ్చినాక అత్తమ్మ అంత మంచిగా మామయ్య బాగున్నావా అని అడిగినవా? అగో అడిగినావా అంటే నేను ఎప్పుడు ఎవరిని అడుగుతలేను. నేను చాలా రోజులే అట్లా పనిచేసి అడుగుడు పనిచేసి ఎవరిని అడుగుతలేను. అట్లనే మీ అవ్వ బాబు నువ్వు అడగలే. ఎవరిని మందలు లేకుండా నడుతుంది కానీ ఇంటికి వచ్చిన అత్తమ్మ నువ్వు బాగున్నావని మందలు లేకపోతే నడుతుందా? వాళ్ళు వచ్చుడే ఇష్టం లేదని అనుకోరా? ఏ అట్లా కాదు, ఇక మంచుకున్నావా అత్త మామ అని అడిగితే మేము మంచిగా మాకు నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు గిల్లు నొప్పులు ఉన్నాయి, అయినా మమ్మల్ని మంచుకున్నావా అని అడుగుతావా అని కొడతారో తిడతారో అని చెప్పి అడగలే. అగో గట్లెందుకు కొడతారు తిడతారు? మాట వరుస కన్నా అడగాలి. అబ్బో నువ్వు మాట వరుసకని ఇప్పుడు అంటారు కానీ ఒకప్పుడు మా బాబు కూడా ఇట్లనే చెప్పిండు మాట వరుసకు అడగారా అని చెప్పి. అడిగితే నేను కూడా ఒక చుట్టాల దగ్గర పోయి ఇక బాగున్నారా అని చెప్పి అడిగిన వాళ్ళే అక్కడ చుట్టుపక్కల అందరు కలిసి పొలు కొట్టిల్లు. బాగున్నావా అని అడిగినందుకు గొట్టిర్లా? మంచిగా ఉంటే మంచిగా ఉన్నామని చెప్పాలి, మంచి లేకపోతే మంచి లేమని చెప్పాలి కానీ గొట్టుడేంది? ఏమోనే మా బాబు ఎక్కడి పోయినా మంచుకున్నావా అని అడగాలి అని చెప్పి అన్నాడు. అన్న వాళ్ళే ఒక సాగు దగ్గర పోయినా, మా బాబు బొమ్మంటేనే పోయిన వాళ్ళు అక్కడ కూర్చున్నా అందరు కలిసి ఎడతాలు శివబాగా కూర్చోండి. నేను వాళ్ళ దగ్గర పోయి ఇగో మంచుకున్నారా అంత మంచిగా అని అడిగిన ఏడ్చుటోళ్ళని. ఇక అందరు గుడిలు ఏడతాడికి ఇట్లా అడుగుతావారా అని చెప్పి పొల్లు కొట్టిల్లే వాళ్ళు ఏ మనుషులు. మా బాబు అడుగున్న తీరే అడిగిన మళ్ళీ ఇంటికి వచ్చినాక మా బాబు చెప్తే గట్లా అడుగుతావారా నీదే తప్పు అన్నాడు. ఆ కాడ నుంచి నేను ఎవ్వరిని అడుగుతాడు ఇక మంచుకున్నావా లేదు చెడ్డకున్నావా లేదు, ఎవరైనా అత్తగిట్లా కింది మీద చూసుకుంటుండాలి అంతే. ఓష్ని చచ్చిపోయిన కాడికి పోయి అందరు ఏడుతా అంటే అంత మంచిగా బాగున్నావని అడిగినావా? అయితే అవునే మా బాబు అందరిని అడుగు అన్నాడు కదా, అందుకే అడిగినా. మళ్ళీ మా బాబే ఫీల్ అవుతాడు, గిట్లా అడుగుతావా అరగా చచ్చిపోయిన కాడికి పోయి గిట్లా అడుగుతావా అని అంటాడు. ఏం మనిషి మా బాబు ఓ తీరు చెప్తాడు మళ్ళీ ఓ తీరు అంటాడు. మా బాబుకి అసలు తెలివే లేదు. బా తెలివి లేని మీ బాపకు కాదు నీకు, ఎప్పుడేం మాట్లాడినా కూడా తెలియదు. ఏ హ్యాపా నువ్వు కూడా నన్నే అంటానో ఉట్టి బిత్తిరి దానివి. అయితే వాయగానే నిన్న మా వాళ్ళు వచ్చుడితోనే చికెన్ పట్టుకొచ్చినావు. నీ దగ్గర మొత్తమే పైసలు లేకుండా కదా, ఎట్లా పట్టుకొచ్చినావు? గవ్వా నువ్వే కదరే ఎక్కడ తాగినా ఎక్కడ తిన్నా మనం పైసలు తీయద్దు వాళ్ళతోనే పెట్టిపోయాలి అన్నావు కదా. అందుకనే మీ బాబుని అడిగిన ఇక మామ మరి చికెన్ పోతానే ఏమన్నా పైసలు ఉన్నాయా అంటే 300 రూపాయలు ఇచ్చిండు తెమ్మని. ఇక దాని తర్వాత కళ్ళు కూడా మీ బాపే ఇచ్చిండు 200. పోషిని పాడవాడా మా బాబు దగ్గరనే తీసుకున్నావా పైసలు? నేను అన్నది నువ్వు మీ దోస్తులతో ఏటన్నా బయటికి పోతే వాళ్ళతోనే పెట్టియాలి, నువ్వు పెట్టొద్దు 1 రూపాయి కూడా అని చెప్పిన. అట్లా అన్న పాపానికి మా బాబు దగ్గరనే తీసుకున్నావా? అందుకనే పైసలు లేవు బిడ్డ నేను పోతా, పైసలు లేవు బిడ్డ నేను పోతా అంటాడు మా బాబు. గట్లన్నాడా? నేను చెరువుకు వచ్చినాక మటన్ తెచ్చుకుందాం మామయ్య కళ్ళు బాగా తెచ్చుకొని తాగుదాం అని చెప్పినా. అయ్యో పైసలు లేవు బిడ్డ అని అవతల పడ్డా. అయితే నీది ఏం తెలివోయేమో, వచ్చిన చుట్టాలతో పైసలు ఖర్చు పెట్టించుడు. మా బాబు 1 రూపాయి ఖర్చు చేయనోడు 500 రూపాయలు ఖర్చు అయ్యేసరికి ఎంత బాధపడ్డాడో ఏమో. ఏమో కానీ ఇప్పుడు పండుగ లేదు, పబ్బు లేదు, పిలుచుకోలేదు, తీసుకొచ్చు లేదు. వాళ్ళు ఎందుకు వచ్చినట్టే అసలు మీ అవ్వయ్య? మొన్న మనం దావకాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేసిండ్రు. మీ అల్లుడు కుండోలే బొత్త పెంచి అది తగ్గించడానికి దావకానకు వచ్చినామని ఎట్లా చెప్పాలని, మీ అల్లునికి పానం బాగాలేదా అందుకనే దావకానకు వచ్చినాము అని చెప్పిన. అయ్యో అల్లునికి పానంలో బాగాలేదా చూసి రావడానికి పోదాము అని వచ్చిర్రు వాళ్ళు. అవునా? సరేతి మరి పండ్లు ఫలాలు ఏం పట్టుకురాలేదేమే? పండ్లు ఫలాలు దొరకక డబరొడ్డ పొట్లాలు తీసుకొచ్చిర్రు, పిల్లలు తిన్నారు. నీకు ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు కళ్ళు తాగేటప్పుడు డబరొడ్డ పొట్లాలు ఇస్తే కక్కుతావని ఇయ్యలే. సరే మంచిది కక్కుదు మా కక్కుదు. ఈ బొత్త అస్సలు తగ్గుతలేదేమే, ఎన్ని డాక్టర్లు చూపెట్టినా కానీ ఉబ్బుకుంట పోతుంది కానీ తగ్గుతలేదు. అది డాక్టర్ల దగ్గరికి తిరుగుతే తగ్గది, డాక్టర్లు చెప్పినట్టు పాటిస్తే తగ్గుతుంది. అగో నువ్వేందే పిచ్చిదాని బావు, డాక్టరు రాత్రి 2 రొట్టెలు తినమంటే నేను 2 రొట్టెలు తింటాను. అది పాటించినట్టు కాదా? డాక్టర్ చెప్పినట్టే పాటించబడితే అన్ని 2 రొట్టెలు తింటానా రోజుకు, రాత్రి మళ్ళీ ఒక మధ్యాహ్నం భోజనం మాత్రమే చేస్తానా, అయినా తగ్గుతలేదు బొత్త. రోజు రాత్రి 2 రొట్టెలు తినాలి భిక్షపతి అంటే మానే తింటాను 2 రొట్టెలు. కానీ ఆ 2 రొట్టెలు ఎంత పిండితో చేయమంటాను? కిలో పిండిలో 2 రొట్టెలు, అరకిలో రొట్టె చపాతీలు తిన్నాక ఇక నీకు బొత్తరమ్మంటారు రాదా? ఏ డాక్టర్ 2 రొట్టెలు తినమన్నాడు కానీ ఎక్కువ తిను, గింత తిను, గంత తిను, తక్కువ తిను అని ఏం చెప్పలే. నువ్వేం మనిషివే, ఇదే డాక్టర్ చెప్తుంది ఏమన్నా అంటే. అబ్బో నువ్వు ఎవరు మాటినావు? అట్లాంటప్పుడు దాకాళ్ళ చుట్టూ తిరుగుడు ఎందుకో ఏమో. నేనెందుకినా అందరి మాట మా ఏంట? అగో ఇదేంద్రో ఇవరి దగ్గర నేను అడిగికి పోగా ఎవరు లేరు, ఇప్పుడే రాసుకుంటా వచ్చి బుక్కులు ముందర పెట్టుకొని.
మీరు లొల్లి పెట్టుకుంటారు కదా, లొల్లి అయితే మమ్మల్ని తిడతారని రాసుకుంటాను. అవునా సరేతి. అబ్బో మీకు లొల్లిలాగా అనిపించిందారా? ఉచ్చిగా ముచ్చట్లు పెట్టుకున్నా కానీ లొల్లి అనిపిస్తుంది మీకు. రాసుకోవాలి మీరైనా బాగుపడాలి, మంచిగా చదువుకోవాలి. మేము మంచిగా చదువుతాం, కష్టపడి చదువుకుంటాం. వాళ్ళు మంచిగానే చదువుకుంటారు కానీ చదువు గురించి గింత చెప్పేటోనివి నువ్వెందుకు చదువుకోలే? నేనెందుకు చదువుకోలేదంటే మా బాబు ఏమట్టి చదువుకోలే. మీ బాబు ఏం చేసిండు? చదువుకోక పిచ్చపతి అని చెప్పిండా? ఏ కాదే, నేను అప్పుడు 5వ తరగతి చదువుతానా. 5వ తరగతి చదువుతా అంటే పరీక్షలు వచ్చినాయి. పరీక్షలు అప్పుడు మా బాబు దగ్గరికి పిలిచి బుచ్చపతి రారా, ఇక మార్కులు తక్కువ వస్తే మాత్రం నీకు కూరగాయల బండి పెట్టిస్తా అని చెప్పిండు. మా సార్ ఏమో నీకు మార్కులు తక్కువ వస్తే పొల్లు కొడతా అన్నాడు. అన్న వాళ్ళు ఈ పరీక్షలు రాసేందుకు, ఈ చదువుడేందుకు అని చెప్పి పరీక్షలే రాయలే. ఇక మా బాబు కూరగాయల బండి పెట్టించిండు. ఇక నేను మంచిగా కూరగాయలు అమ్ముకుంటున్నా. ఇక మా సార్ కూడా నన్ను కొట్టలేదు, ఎందుకంటే నేను బడికే పోతే పరీక్షలు రాయపోతే గట్లా. ఇక అట్లా చదువు పని చేసినా మా బాబు చేయబట్టి ఏం చేస్తాం. మా బాబు అప్పుడు కూరగాయల బండి పెట్టిస్తా అని అనుకుంటే నేను బాగా చదువుకుంది కావచ్చు. ఏందో ఏమో పాటు కాలం గిట్లా అయింది. పోషనిస్తా మార్కులు తక్కువ కూరగాయల బండి పెట్టిస్తానన్న వల్లే ఇక సాడికి పోతే సార్ దెబ్బలు కొడతాడని సపోజ్ కూరగాయల బండి నయం అనుకొని చదువు బంద్ చేసినావా? మరి మా సారు గిట్లా కొట్టబోయేటోడు, ఇడి దిక్కు చేతు మర్రేసి మట్టల మించలు కొట్టాడు కట్టబట్టి. ఏం చేయాలి? ఆ భయానికి ఇక చదవలే. కూరగాయలు ఇక అట్లా కూరగాయల బండి అమ్మితే మంచిగా ఉంటుందని అమ్మినా అప్పుడు చేతి నిండా పైసలు ఉండేది. కూరగాయలు కూడా మంచిగా అమ్ముడు పోయేది. మరి మా సార్ కూడా కొంచెం కొడతాడు, నువ్వు నాకు కూరగాయల బండి పెట్టిస్తావు అని. ఆగో, నీ కూరగాయల ముచ్చట ఇక్కడ చెప్పకు. వాడు కూడా కూరగాయల బండి పెట్టి అని అడిగేటట్టున్నాడు. మీరు సపరేట్గా చదువుకోండి, మంచి ఉద్యోగాలు రావాలి మీరు చదువుకుంటే. కూరగాయల బండి అట కూరగాయల బండి. అవును నిజమే, చదువుకోండిరా. కూరగాయల బేరంలో ఎక్కువ లాభాలు వస్తలేవు, గిట్టుబాటు అయితే లేదు ధరలు. మాకు చదువే అర్థమైతలేదు, ఆ కూరగాయల బేరం అయితేనే అయిపో. నాకు అర్థం కాకపోయినా ఏదో ఒకటి రాస్తారేనా? అట్లనే నువ్వు కూడా రాసుకో అక్క. ఎంతైనా కూరగాయల బేరమే ఈజీ ఉంటది. కూరగాయలే, టమాటా, బెండకాయ, సొరకాయలే. అవునక్క, కూరగాయలు అమ్ముతానే మంచిగా ఉంది, మంచిగా అంటాను. డాడీ ఇట్లనే అమ్ముతాడు కదరా, అది వినా అలవాటు అయింది. కదే నీకు టేబుల్స్ రానప్పుడే అర్థమైంది నువ్వు ఆఖరికి కూరగాయలు అమ్ముతావు. అంతేనంటావారా? బీరకాయ, దొండకాయ, టమాటలే. మగజాలు కానీ బుజ్జి చక్కగా చదువుకో. చక్కగానే చదువుతాడు డాడీ, వగ్గరటికి చదువుతారా? ఈ మాటలకేం తక్కువలేదు, మీ అవ్వలాగానే వగ్గరటి ఇంకా మాట్లాడు. ఇంటానా ఏమేమంటానో అన్ని ఇంటానా. అయ్యో ఇక్కడనే ఉన్నావే, గోడకు చెవులు ఉంటాయంటే నిన్ను చూసి ఆనవచ్చు ఎవరన్నా. ఆ గోడ పక్కకే ఉంటది, ఏదన్నా ఇంటది. నాకు రంపరాకాశి. అగో మళ్ళెటో పోతాను, ఇవన్నీ అనుకుంటా పోతాను కదా. నువ్వు వచ్చినాక ఇవన్నీ గుర్తు పెట్టుకొని నిన్ను కడుగు తాగు. పొరగాలు నువ్వు మంచిగా చదువుకోండి, లేకపోతే మీ బాబులాగా కూరగాయలు అమ్మాల్సి వస్తుంది. అక్క అమ్ముతానంటే మమ్మీ, కూరగాయలు అమ్ముడంటే అక్కకి ఇష్టం. అరే నేను అమ్ముతానని చెప్పింది, అరే ఏదో అట్లా జోక్ చేసిన. ఏ సీరియస్ గా చెప్పినావు, నాకు తెలుసు. నేను ఎప్పుడు చెప్పినావు కూరగాయలు అమ్మలేదా? నేను ఏదో జోక్ చెప్తే నువ్వు సీరియస్ తీసుకుంటాను. అరే పొలగాళ్ళు ఏం లొల్లిరా? చదువుకునేటప్పుడు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? మంచిగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. చదివే బలం జీవితంలో పునాది అంటే చదివే. మీకు చదివే ఆస్తి, అర్థమవుతుందా? రోజు బాధపడాల్సి వస్తుంది చదువు లేకపోతే. చదువుకున్నారనుకోండి మంచిగా ఉద్యోగాలు చేసి మంచిగా ఫ్లైట్లో తిరగచ్చు, దేనిలో పడితే దాంట్లో పైసా కొదవ లేకుండా బతకచ్చు. మీరు ఇట్లా లొల్లి పెట్టుకుంటారా? ఏం చదువు వస్తుందిరా మీకు? ఏం చదువు అబ్బుతుంది? మంచిగా చదువుకోండి. అక్కలకు రాలమ్మదా అన్నది మళ్ళీ ఇట్లా అంటుంది. ఎవరు అన్నారో ఎవరు అనలేదు కానీ చదువు దగ్గర అయితే లొల్లి పెట్టుకోకండి. మంచిగా మతికి ఎక్కించుకొని చదువుండి, లేకపోతే మీ బాపులాగా తయారవుతారు. ఇప్పుడు రోజు కూరగాయల అమ్ముడు దగ్గర గోస్ అవుతుంది, చిట్టి కట్టడానికి డబ్బులే లేవని ఏడుస్తాను. అదే చదువు ఉంటే మంచి ఉద్యోగం వచ్చి మంచిగా బాగుపడతారు మీరు. అర్థమవుతుందా? మంచిగా చదువుండి. సరే మమ్మీ చదువుకుంటాం. అరే తమ్ముడు మనం మంచిగా చదువుకుందాం. ఓకే అక్క.